జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అదే పనిలో ఉన్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే పెద్దిరెడ్డి భూ కబ్జాలపై, మదనపల్లె ఫైల్స్ దహనంపై విచారణ జరుగుతోంది. జగన్ అండ చూసుకుని అవినీతి చేసిన వైసీపీ నేతల లిస్టు సిద్ధంగా ఉంది. ఈ లిస్ట్ లో పెద్దిరెడ్డి తర్వాత కొడాలి నాని, రోజా, వంశీ, జోగి రమేష్ ల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరిపింది. ఇబ్రహీంపట్నంలోని రమేష్ నివాసంలో 15 మంది అధికారుల బృందం రంగంలోకి దిగి సోదాలు చేపట్టింది. జోగి రమేష్ ఇంట్లో ఉన్న కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జోగి రమేష్ పై హైకోర్టులో ఇప్పటికే కేసు నమోదైంది. జోగి రమేష్ కుటుంబ సభ్యులు సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న భూమిని కబ్జా చేశారు అనేది ఆరోపణ. వైసీపీ అధికారంలో ఉండగా అధికారుల సహకారంతో సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న అగ్రిగోల్డ్ భూమిని ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారట జోగి రమేష్. ఈ భూదందాపై అగ్రిగోల్డ్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. కానీ ఈ ఆరోపణల్ని కొట్టిపారేస్తూ ఉన్నారు జోగి రమేష్. ఇది కక్షపూరితం అంటూ ఉన్నారు. ఏదైనా ఉంటే తనపై యాక్షన్ తీసుకోవాలి, తనను అరెస్ట్ చేయాలి, కానీ తన కుమారుడిని అరెస్ట్ చేయడం మీద ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ ఇవాళ ఉదయం నుంచి కూడా, ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో సోదాలు చేపట్టింది. చాలా మంది బాధితులు ఆయనపై ప్రభుత్వానికి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు అధికారుల దృష్టికి రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నట్లుగా సమాచారం. జోగి రమేష్ అవినీతికి పాల్పడినట్లు అధికారులు పక్కాగా ఆధారాలు సేకరించారు. ప్రధానంగా ఇసుకతో పాటు పలు భూ ఆక్రమణలకు పాల్పడినట్లుగా గుర్తించారు. అధికారులను బెదిరించి అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేసినట్లుగా గుర్తించినట్లుగా సమాచారం అందుతోంది. ఈ వ్యవహారాల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. మంత్రి హోదాలో జోగి రమేష్ ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు, ఏ విధంగా ప్రభుత్వ నిబంధనల్ని కాదని కాంట్రాక్టర్లను బెదిరించి లేకపోతే కాంట్రాక్టులు అప్పగించారనే కీలక విషయాలపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. ఇప్పటికే కీలకమైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. రాజకీయ నాయకులు సాధారణంగా వారి పేర్ల మీద బిజినెస్లు చేయరు, వారి పేర్ల మీద ఆస్తులు ఉంచుకోరు. వారి కుటుంబ సభ్యులో లేకపోతే వాళ్ళ బంధువులో లేకపోతే వాళ్ళ దగ్గర మిత్రుల మీద ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఈ కేసులో ఏసీబీ సోదాలు జరిపిన తర్వాత జోగి రమేష్ అరెస్ట్ అవుతారనే ప్రచారం మొదటి నుంచి జరిగింది. కానీ జోగి రమేష్ తనయుడు జోగి రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతన్ని అరెస్ట్ చేశారు. సో జోగి రమేష్ అరెస్ట్ కూడా తప్పదనే వార్తలు వస్తూ ఉన్నాయి. జోగి రమేష్ తనయుడు, ఆయన మంత్రిగా, వాళ్ళ తండ్రి మంత్రిగా ఉన్నప్పుడు జోగి రాజేష్ అవినీతి అక్రమాలకు పాల్పడినట్టుగా కొన్ని ఆధారాల్ని ఏసీబీ అధికారులు సేకరించారు. 11 ఏప్రిల్ 2022 నుంచి జూన్ 4, 2024 అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం గా దిగిపోయినంత వరకు కూడా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు జోగి రమేష్ పేరు చెప్పగానే జగన్మోహన్ రెడ్డి కళ్లల్లో ఆనందం చూడడానికి పవన్ కళ్యాణ్ ని గాని, చంద్రబాబు నాయుడిని గాని, లోకేష్ ని గాని జోగి రమేష్ ఏ రకంగా తన అసభ్య పదజాలంతో ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు, తిట్లు తిట్టారు అనేది మనం చూసాం. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం మీదకి ఆయన పెడన ఎమ్మెల్యే హోదాలో ఆయన అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గొడవకి వెళ్లి ఆయన మీద దాడికి వెళ్లిన కేసు కూడా ఉంది జోగి రమేష్ మీద. సో ఆ కేసును కూడా తిరగదోడే ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనకి పక్కగా సమాచారం అందుతోంది. ఏ క్షణమైన జోగి రమేష్ అరెస్ట్ అవుతారనే వార్తలు వస్తూ ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లో భాగంగా, రీషఫ్లింగ్ లో భాగంగా జోగి రమేష్ కి అవకాశం ఇచ్చారు. సో జోగి రమేష్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ లేకపోతే జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించేవారు కాదు. పవన్ కళ్యాణ్ ని పిచ్చి కుక్కన్నా, చంద్రబాబు నాయుడు మీద ఇంటికి దాడికి వెళ్ళినా సో జగన్ కళ్ళల్లో ఆనందం చూడడానికి జోగి రమేష్ చేసిన ప్రయత్నం వేరే లెవెల్ అనే చెప్పాలి. సో ఆ ప్రయత్నానికి ప్రతిఫలం దక్కింది. జోగి రమేష్ కు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా రెండవసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లో షఫ్లింగ్ లో ఆయనకి అవకాశం దక్కింది. ఆ తర్వాత మరింత రెచ్చిపోయారు జోగి రమేష్. చాలా ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడం, లిమిట్స్ క్రాస్ చేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులను తిట్టడం వరకే పరిమితం కాలేదు.
చాలా అవినీతి అక్రమాలు చేశారు అనేది ప్రధానంగా జోగి రమేష్ మీద ఉన్న ఆరోపణ. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అలా అగ్రిగోల్డ్ భూములు చాలా వరకు సిఐడి అటాచ్మెంట్ లో ఉన్నాయి. అలా సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని జోగి రమేష్ అనుచరులు, బంధువులు, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయిన జోగి రాజేష్ అంటే జోగి రమేష్ తనయుడు, వీళ్ళందరూ కలిసి అమ్మేసుకుని క్యాష్ చేసుకున్నారు అన్నది ప్రధానంగా జోగి రమేష్ మీద ఉన్న ఆరోపణ. జోగి రమేష్ చెప్తూ ఉన్నారు, ఇది కక్షపూరితం, ఖచ్చితంగా ఏదైనా ఉంటే నా మీద యాక్షన్ తీసుకోండి, నా కొడుకు మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటారు, అతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు, నా మీద ఎటువంటి విచారణ జరిపించుకోండి అని చెప్పి ఆయన చాలా కాన్ఫిడెంట్ గా వాళ్ళ కొడుకు అరెస్ట్ తర్వాత జోగి రమేష్ మాట్లాడుతున్న పరిస్థితి కంప్లీట్ గా ఇది కక్షపూరితం అని చెబుతూ ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు మనం చూస్తే కనుక రీసెంట్ గా బయటపడుతూ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల రాసలీలల వ్యవహారాలు, వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, మరోవైపు ఈ అవినీతి కేసులకు సంబంధించి ఒకవైపు పెద్దిరెడ్డి భూ కబ్జాల మీద పెద్ద ఎత్తున విచారణ జరుగుతోంది. మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో మొత్తం ఫైల్స్ నే తగలబెట్టేశారట. సో కొంతమంది అధికారుల సపోర్ట్ తో అనేది పెద్దిరెడ్డి మీద ఉన్న విచారణ. దాంతో పాటుగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆల్రెడీ ఆయన గోడౌన్స్ ని అక్రమంగా లైసెన్స్ లేకుండా నడుపుతున్న కొన్ని గోడౌన్స్ ను కూడా సీజ్ చేసిన పరిస్థితి. ద్వారంపూడి రాసలీలల వీడియో అని కూడా ఒక వీడియో బయట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించి జనసేన నేత బొలిశెట్టి సత్య కూడా ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఇక వంశీ పరారీలో ఉన్నారు. వంశీని కూడా ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. కొడాలి నాని కూడా గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. అంటే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ నిర్వహిస్తున్న శాఖ అది. సో గత ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా కొడాలి నాని చేసిన అవినీతిని కూడా ఇప్పుడు వెలుగు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు విజయసాయి రెడ్డి, ఈ శాంతి అసిస్టెంట్ కమిషనర్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి విషయంలో కూడా ఆయన ప్రతిష్ట మూటగట్టుకున్న పరిస్థితి. ఇప్పుడు జోగి రమేష్ వంతు అని స్పష్టంగా అర్థమవుతోంది. లోకేష్ తన రెడ్ బుక్ ని ఓపెన్ చేసినట్టుగానే తెలుస్తోంది. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అక్రమ సంబంధాలు, మరోవైపు ఈ అవినీతి దందాలు, ఇవన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి. సో జోగి రమేష్ తనయుడు జోగి రాజేష్ అరెస్ట్ అయ్యారు. జోగి రమేష్ ను కూడా ఈ క్షణమైన అరెస్ట్ చేయొచ్చు అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.